విపరీతమైన అధికార బలం ఉన్న వీళ్ళు కుటుంబ వ్యవస్థల్లో పాతుకుపోయిన కుటుంబాలను ఎదుర్కొని వేల కోట్లు లేవు, కోట్లు సంపాదిస్తాను సినిమాల్లో, కానీ రాజకీయాలు ఎదుర్కొనేంత డబ్బు నా దగ్గర లేదు. కానీ నా దగ్గర ఉందల్లా బలమైన ఆశయం, బలమైన నా అన్నదమ్ములు, బలమైన అక్క చెల్లెలు. నేను ఎవరు నమ్మలా. నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీకి అయితే వలసలాగా వచ్చారు. అన్న మేమున్నా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎవరెవరు ఆ నాయకులు, ఈ నాయకులు, అసలు సీనియర్ నాయకులు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే అందరూ స్తబ్దతగా ఉండిపోయారు. ఏం చేస్తారు వీడని, వీడి ఆలోచన ఏంటని నాకు. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిస్ట్ అనుకుంటారు, వీడు ఏం మాట్లాడతాడో తెలియదు అనుకుంటారు. నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నన్ను ఎవరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని తిట్టినా, పబ్లిక్గా పర్సనల్గా, నాకేంటో కోపం రాదు. నాకు సర్లే మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు అనుకుని వదిలేస్తుంటాం. కాకపోతే నాకు ఎప్పుడు ఆవేదన వస్తుంది, వీళ్ళందరూ కూర్చొని మొన్న నా మిగతా వాళ్ళతో కూడా గొడవ లేదు, నన్ను వరుసగా కొన్ని నెలలు తిట్టారు. అప్పుడు కూడా పెద్ద కోపం రావాలి. కానీ ఎక్కడో మా అమ్మనంటే నాకు కొంచెం బాధ కలిగింది. అప్పుడు చెప్పాను, తాట తీసి కూర్చోబెడతాను పిచ్చాశలో. మీరు నన్ను రాజకీయాల్లో ఉన్నారు, మీరు నన్ను ఏదైనా అనండి, నేను భరిస్తాను. అలాగే సభలు మనకి ప్రజా సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రజలు ఏదైనా అనండి, మీరు నన్ను అనండి, అంతేగాని కూర్చోబెట్టి మీరు అమాయకుల మీద దాడి చేస్తానంటే చేతులు మడుచు కూర్చోడానికి మటు నేను కూర్చుని అలా మెతక వ్యక్తిని అయితే కాదు, నేను చాలా బలంగా పోరాటం చేస్తాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.